స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్ వరకు మనం రౌల్ట్స్ లా రౌల్ట్స్ లా మీద పాజిటివ్ డీవియేషన్ అండ్ నెగటివ్ డీవియేషన్ దాంట్లో ఏం చూసాం ఐడియల్ సొల్యూషన్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్? A solution which obeys Raoult's law at all concentrations is called ideal solution. A solution does not obeys Raoult's law at all concentration is called non-ideal solutions అని చెప్పుకున్నాం. At the same time, non-ideal solutions also two types, that is deviation from the Raoult's law, that is positive deviation, and deviation from the Raoult's law, that is the negative deviation అని మొత్తం మనం 3 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు బేస్డ్ ఆన్ రౌల్ట్స్ లాని బేస్ చేసుకొని హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ సొల్యూట్, హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ సొల్యూట్ అని దాంట్లోకి వెళ్దాం. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి రౌల్ట్స్ లా మీద బేస్ చేసుకుని చెప్తాం. ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మనకి ముఖ్యంగా తెలియాల్సిన పదాలు 2 పదాలు తెలియాలమ్మా. ఏంటండి అవి అంటే లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దీన్ని ఏమంటాం అంటే ఎల్విపి RLVP, lowering of vapor pressure and relative lowering of vapor pressure. So what is the meaning of lowering of vapor pressure? దీంట్లో ఒక్కసారి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో మనం ఒక సొల్యూషన్ తీసుకున్నామమ్మా. సొల్యూషన్ అంటే ఎవరెవరు ఉంటారు? సొల్యూట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంకెవరు ఉంటారు? సాల్వెంట్ ఉంటుంది. సొల్యూట్ అండ్ సాల్వెంట్. హియర్ వీ టేక్ సాల్వెంట్. సాల్వెంట్ని ఏం తీసుకుంటున్నామంటే వోలటైల్ కాంపౌండ్ తీసుకున్నాను. సో సాల్వెంట్ ఏం తీసుకున్నాం? వోలటైల్. అండ్ సొల్యూట్ ఈజ్ టేకెన్ యాజ్ నాన్ వోలటైల్. సో వాట్ వీ హ్యావ్ టేక్? So solvent as a volatile and solute as non-volatile. When we mix these two, ఈ రెండింటిని మనం మిక్స్ చేస్తే వచ్చేది ఏమవుతుంది? సొల్యూషన్ అవుతుంది. సో ఏం చేస్తున్నాం? ఒక సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసాం. ఎవరెవరిని మిక్స్ చేసాం? సాల్వెంట్ అండ్ సొల్యూట్. సాల్వెంట్ ఎలాంటి కాంపౌండ్ తీసుకున్నాం? వోలటైల్ కాంపౌండ్ తీసుకున్నాం. సొల్యూట్ వచ్చేసి నాన్ వోలటైల్ కాంపౌండ్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్న తర్వాత వచ్చినటువంటి సొల్యూషన్ ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి మనం జాగ్రత్తగా గనక అబ్జర్వ్ చేసుకుంటే వోలటైల్ సొల్యూట్ ఏదైతే తీసుకుంటున్నామో ఆ వోలటైల్ సొల్యూట్ వోలటైల్ కాంపౌండ్కి ఎప్పుడైనా కూడా వేపర్ ప్రెషర్ ఎలా ఉంటుంది? హైగా ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ ఫస్ట్లో డిస్కస్ చేసి చెప్పుకున్నాం. volatile అంటే a substance which can easily evaporated is called volatile అన్నాం. దట్ మీన్స్ ఈజీగా ఎవాపరేట్ అయిపోవాలి అంటే ఆటోమేటిక్గా ఏమవ్వాలి? వేపరైజేషన్ స్టేట్లోకి వెళ్ళిపోవాలి. అంటే లో టెంపరేచర్ దగ్గర కూడా ఆటోమేటిక్గా ఏమవ్వాలి? వేపర్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 బౌల్స్ తీసుకుందాం. ఒక బౌల్లో ఏం చేశానమ్మా అంటే ఈ బౌల్లో నేను పెట్రోల్ తీసుకున్నాను. ఇంకొక బౌల్లో ఏం తీసుకున్నామమ్మా అంటే వాటర్ తీసుకున్నాం. రెండింటిని తీసుకొచ్చి ఒక రూమ్లో ఉంచేసాం, రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచాం. ఆఫ్టర్ సమ్ టైం కొంత టైం తర్వాత చూస్తే విచ్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజెస్? ఆబ్వియస్లీ పెట్రోల్ వాల్యూమ్ ఈజ్ డిక్రీజెస్ బికాస్ ఇట్ ఎవాపరేషన్ జరిగిపోతుంది. సో కాబట్టి హియర్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ హై దెన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ వాటర్ అని చెప్పచ్చు. సో వాటర్ తొందరగా ఎవాపరేట్ అవ్వట్లేదు, పెట్రోల్ ఎవాపరేషన్ జరుగుతుంది. సో వీ హ్యావ్ సేడ్ దట్ ద వోలటైల్ కాంపౌండ్ హ్యాస్ హైయెస్ట్ వేపర్ ప్రెషర్. ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ యాడెడ్ ఎ నాన్ వోలటైల్ సొల్యూట్. ఈ సాల్వెంట్కి నాన్ వోలటైల్ సొల్యూట్ని యాడ్ చేసాం.
యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ద వేపర్ ప్రెషర్ విల్ బి డిక్రీజెస్, తగ్గిపోతుంది. అంటే ఎవాపరేషన్ అవ్వాల్సినటువంటి కాంపౌండ్ ఏమైపోతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో కాబట్టి వేపర్ ప్రెషర్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఈజీగా ఏం చెప్పచ్చు, తగ్గుతుంది. దాన్ని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. అంటే ఇప్పుడు మనం దీన్ని డెఫినేషన్గా ఎలా చెప్పాలి, వెన్ ఏ volatile solventకి by adding a non-volatile solute, the vapor pressure of solution will be decreases. This is called lowering of vapor pressure. Here we take vapor pressure of solvent యొక్క vapor pressure నేను P0 అనుకుంటున్నా. అలాగే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ని ఏమనుకుందామమ్మా అంటే PS అనుకుందాం. సో లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎవరి వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉంది, P0. కాబట్టి P0 మైనస్ PS, దట్ ఈస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ volatile solvent మైనస్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బై యాడింగ్ ఎ నాన్ volatile solute. The differences between these two is called lowering of vapor pressure అని చెప్తాం. సో ఏమని చెప్పొచ్చు మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ volatile solvent and vapor pressure of a solution by adding a non-volatile solute. సో ఈ సొల్యూషన్ ఎలా ఫామ్ అయిందంటే నాన్ volatile సొల్యూట్ని volatile సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ తగ్గుతుంది, కాబట్టి ఆ సొల్యూషన్ ఫామ్ అయింది. దీన్నే ఏమంటున్నాం, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. మరి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే అర్థం ఏంటి అంటే సింపుల్, ద రేషియో బిట్వీన్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో ఏమని చెప్తున్నాం, the ratio between lowering of vapor pressure and vapor pressure of pure solvent. Lowering of vapor pressure ante enti, P0 minus PS by vapor pressure of solvent, that is P0. This is called relative lowering of vapor pressure. So lowering of vapor pressure ante malli okkasari jagata chuddam. Lowering of vapor pressure, the vapor pressure of a solution can be decreases. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది, బై యాడింగ్ ఏ నాన్ volatile solute టు volatile solvent. ఒక volatile solventకి నాన్ volatile solute ని కనుక మనం యాడ్ చేసినప్పుడు ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది సొల్యూషన్ విల్ బి డిక్రీజెస్. సో ఇప్పుడు లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డెఫినేషన్ ఏం చెప్తున్నాం, the differences between vapor pressure of pure solvent అంటే ప్యూర్ అని చెప్తున్నాం, ఇంకా దాంట్లో మనం ఎవరిని యాడ్ చేయట్లేదు. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ బై యాడింగ్ ఎ నాన్ volatile solute. సో నాన్ volatile సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ తగ్గుతుంది. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఏమంటున్నాం, లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అని చెప్తున్నాం. మరి రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే అర్థం ఏంటి అంటే ద రేషియో బిట్వీన్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. సో ఈ రెండింటి మధ్య ఉన్న రేషియోని మనం ఏమంటున్నాం, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటున్నాం. సో రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అనేది ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తామమ్మా అంటే రౌల్ట్స్ లాని బేస్ చేసుకొని ఈ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ రౌల్ట్స్ లా రెండింటిని బేస్ చేసుకొని వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకేనా, రైట్. ఒకసారి దాంట్లోకి వెళ్దాం. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఇక్కడ మనం డెఫినేషన్ రౌల్ట్స్ లాకి ఇంకొక డెఫినేషన్ అమ్మ, ఆల్రెడీ మనం ఒక డెఫినేషన్ నేర్చుకున్నాం, ఈ డెఫినేషన్ అయినా రాసుకోవచ్చు. సో రౌల్ట్స్ లా ఈ డెఫినేషన్ ఏంటమ్మా అంటే ద రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ నాన్ volatile solute
the relative lowering of vapor pressure of a dilute solution having non-volatile solute is equal to mole fraction of solute. అంటే మనం ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాం. ఆ డైల్యూట్ సొల్యూషన్లో సొల్యూట్ ఏమవ్వాలి? నాన్ వోలటైల్ సొల్యూట్ అయి ఉండాలి. అలా తీసుకున్నప్పుడు ఆ రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే P0 మైనస్ PS బై P0 అది దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఇట్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. The relative lowering of vapor pressure of a non-volatile solute. ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ ఎప్పుడు ఎలా ఫామ్ అవ్వాలి? అది డైల్యూట్ సొల్యూషన్ అయి ఉండాలి. ఆ డైల్యూట్ సొల్యూషన్లో నాన్ వోలటైల్ సొల్యూట్ని మనం యాడ్ చేస్తున్నాం. అది ఈక్వల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సొల్యూట్. సో P0 మైనస్ PS బై P0 ఈజ్ ఈక్వల్ ఎక్స్ సొల్యూట్. దీని నుంచి వాడు ఎగ్జామ్లో ఏం అడుగుతాడమ్మా అంటే calculate or derive the molecular weight of a solute by using relative lowering of vapor pressure. అంటే relative lowering of vapor pressure దీన్ని బేస్ చేసుకొని మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవాలి. ఎవరిది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. దీని మీద మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కాబట్టి ముందు మాలిక్యులర్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఆ డెరివేషన్ పార్ట్లోకి వెళ్దాం. సో డెరివేషన్ పార్ట్లోకి వెళ్ళబోయే ముందు మనకి ఏం తెలియాలమ్మా అంటే మాలిక్యులర్ వెయిట్ అనేది ఒక పాయింట్ తెలియాలి, అలాగే మోల్ ఫ్రాక్షన్ తెలియాలి. మోల్ ఫ్రాక్షన్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం.